కృష్ణా జలాల పంపిణీలో పాత లెక్కలు కుదరవు అనంటోంది తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడైంది కాబట్టి మళ్లీ కొత్తగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ జరగాలంటోంది. దీనికి ససేమిరా ఒప్పుకోమంటోంది ఏపీ. ఇవాళ రేపు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు. కృష్ణానది పరివాహక ప్రాంతం తెలంగాణలో 70%, ఏపీలో కేవలం 30% ఉందంటున్న తెలంగాణ అదే నిష్పత్తి ప్రకారం 1005 టీఎంసీల్లో 70% వాటా దక్కాలంటోంది. అయితే రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ అవసరమే లేదంటోంది ఏపీ. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా నీళ్ల పంచాయతీ ఇప్పటికీ తేలకపోవడం, ఇంకా పరస్పర విరుద్ధంగానే ఏపీ తెలంగాణ స్టేట్మెంట్లు ఉంటుండడంతో ఇప్పుడు ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ కృష్ణా జలాల వివాదం రాజుకుంటోంది. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారమే ప్రధాన వాదనలకు అనుమతించాలా, లేక 2023లో కేంద్రం అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన తదుపరి మార్గదర్శకాలను కలిపి వినాలా అన్నదానిపై గురువారం నుంచి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 వరకే పరిమితం కావాలని ఆంధ్రప్రదేశ్, రెండింటిలోనూ ఒకే రకమైన అంశాలు ఎక్కువగా ఉన్నందువల్ల రెండూ కలిపి వినాలని తెలంగాణ కోరుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల ప్రతిపాదనకు సూచనప్రాయంగా ఒప్పుకుందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 811 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయని, ఆ వాదనను తాము ఇప్పుడు ఏకీభవించడం లేదన్నారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో కృష్ణానది పరివాహక ప్రాంతం, నీటి లభ్యత, సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 811 టీఎంసీలు కేటాయించారని, అందులో మెజారిటీ టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము 299 టీఎంసీలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఆంధ్రాకి వాళ్ళు కొంత సూచనాప్రాయంగా ఒప్పుకున్నట్టుగా మాకున్న సమాచారం. ఇప్పుడు మేము ఆ వాదనతో ఏకీభవించడం లేదు. క్యాచ్మెంట్ ఏరియా కానీ కల్టివేబుల్ ఏరియా కానీ తెలంగాణలో ఎక్కువ ఉంది కాబట్టి ఆ 811 టీఎంసీలో మాకు ఎక్కువ షేర్ రావాలని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్లో మా హియరింగ్ ఉంది. తెలంగాణ వాదనలు సమర్థవంతంగా వినిపించాలి కృష్ణా ట్రిబ్యునల్ అని చెప్పి ఈ ప్రిపరేటరీ మీటింగ్ జరుగుతుంది. కృష్ణానది జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో కృష్ణా జలాల్లో అధిక వాటా కోసం ఒత్తిడి పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల పంపిణీకి ఏర్పాటైన మొదటి బచావ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు కేటాయించింది. క్యారీ ఓవర్ స్టోరేజ్ కింద శ్రీశైలం, నాగార్జున సాగర్ల నుంచి 150 టీఎంసీలు నిల్వ చేసి వినియోగించుకోవడానికి అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి లభ్యతను 3 కేటగిరీల్లో పరిగణలోకి తీసుకుని పంపిణీ చేసింది. దీనిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోర్టుకు వెళ్లగా తర్వాత తెలంగాణ భాగమైంది. దీంతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో ఇచ్చిన తుది తీర్పుపై కేంద్రం గెజెట్ జారీ చేయలేదు. ఈ కారణంగా బచావ ట్రిబ్యునల్ కేటాయింపులపైనే 10 ఏళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తం కృష్ణా జలాలపై సమీక్షించి పునః పంపిణీ చేయాలని కేంద్రాన్ని కోరింది తెలంగాణ. అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్కు అప్పగించాలని కోరగా మిగిలిన రాష్ట్రాలు వ్యతిరేకించడం, కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత చాలా కాలం ఈ అంశం పెండింగ్ లో ఉండిపోయింది. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కృష్ణా బేసిన్లో 4 రాష్ట్రాలు కాకుండా 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీని అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం తేల్చే పనిని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు అప్పగిస్తే తదుపరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ని కేంద్రం జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునః పంపిణీకి ప్రత్యేక ట్రిబ్యునల్ అవసరమే లేదని ఏపీ సర్కార్ అంటోంది. ఈ మేరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ దాఖలు చేసిన స్టేట్మెంట్ ఆఫ్ కేస్ పై ఇప్పటికే కౌంటర్ రిజైండర్ సమర్పించింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ద్వారానే రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ కొనసాగుతుందని ఏపీ పేర్కొంది. ఈ నేపథ్యంలో మళ్లీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం సరికాదని సెక్షన్ 3 ద్వారా నూతనంగా ఇచ్చిన మార్గదర్శకాలు న్యాయ విరుద్ధమని తెలిపింది. ఇటు పాలమూరు, రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేస్తూ ఇచ్చిన జీవోను, డిపిఆర్ ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో 16, 17 తేదీల్లో కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట జరిగే వాదనలు తీసుకునే నిర్ణయం కీలకం కానున్నాయి.